స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అంతా మంచి జరగాలి. ఇప్పుడు ఒక సందర్భంలో ఒక స్వామి అయ్యప్ప స్వామి వ్రతంలో తినే వంటి పదార్థాలు ఎలాంటివి అంటే ఎక్కువ శాకాహారాలు మాత్రం ఇక్కడ స్వీకరిస్తారు. కొన్ని ఆకులు కూడా నిషేధిస్తారు. కొన్ని కాయగూరలు కూడా నిషేధిస్తారు. ఏమి కాయగూరలు அப்படின்னா పుంటికూర, తోటకూర, పాలకూర మరియు అనేక రకమైనటువంటి ఒక కూర ఉంటుంది. ఏమంటారు దాన్ని? పొనగంటి కూర. ఈ 4 కూరలు అండి. అంటే ఆ పాలకూర పప్పు చేస్తారు, పాలకూర బజ్జీలు చేస్తారు. అంటే ఈ మధ్యకాలం చేస్తున్నారు, కానీ అప్పట్లో అది కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఇంకోటి దుంపలు, మా బంగారు దుంపలు అంటారు కదమ్మా, కింద భూమికి సంబంధించినటువంటి బంగారు దుంపలు కానీ, కండగడ్డలు కానీ, చామగడ్డలు కానీ, ఈ గడ్డలు అటువంటివన్నీ కూడా ఏది కూడా స్వామివార్లకు వండి పెట్టకూడదు. మరి ఏం వండి పెట్టాలి அப்படிంటే మీరు బెండకాయ కానీ, దొండకాయ కానీ ఏమండి ఇలాంటి పదార్థాలు చేసుకోవచ్చు. గోసుపువ్వు అంటారు. గోసుపువ్వు అంటే క్యాబేజీ పెట్టుకోవచ్చు ఏమండి. తర్వాత మరి సోయికూర అంటారు. సోయికూర పెట్టుకోవచ్చు. స్వామివారులకు సోయికూర కూడా చాలా విశేషమైనటువంటి ఇది. ఇంకోటి పుదీనా కూడా వాడకూడదు. మీకు తెలుసా? మీకు పుదీనా కూడా నిషేధం. కొత్తిమీర, ధనియా పొడి వాడుకోవచ్చు. ధనియా సుగంధం వేడికి చల్లగా ఉంటుంది కాబట్టి. అంటే ఈ వ్రతములో వాళ్ళ ఇంద్రియాన్ని నిగ్రహించడం కోసం వాడేవంటి పదార్థాలు ఇవన్నీ కూడా వారి ఇంద్రియాన్ని కూడాను నిగ్రహించడం కోసం వాడుకున్నవంటి పదార్థాలు ఈ ప్రసాదాలు కాబట్టి మనం కొబ్బరి ఎంత తురిమి మీరు వేస్తే వాళ్ళకి అంత ఆరోగ్యానికి అంత మంచిది. పాటి బెల్లం అంటే తాటితో తయారు చేసినటువంటి కాకుండా చెరుకు రసంతో తయారు చేసినటువంటి బెల్లాన్ని పాకం చేసి వడపప్పు చేసి ఇలాంటివి వాళ్ళకు పెడితే కూడా చాలా శుభప్రదమైనటువంటి యోగదాయకం రావటం అని జరుగుతుంది. ఇంకో విషయంలో ఇక్కడ మనం గమనించేటైతే మాత్రాన మరి వంకాయ కూడా పెడతారు కదా గురు అంటే వంకాయ పెట్టుకోవచ్చు. వంకాయకి ఎటువంటి కూడా నిషేధం లేదు. వంకాయ కూర లాంటివి వంకాయ ఇలా చేసుకోండి. దాన్ని మసాలా కానీ బగారా కానీ చేసి పెట్టకండి. శాకాహార సాధులు తినేవంటి ఆహారం ఏదైతే ఉందో అలాంటి పదార్థాలన్నీ తీసుకోవచ్చు. టమాటా తీసుకోవచ్చు ఏమండి. మరి బెంగళూరు టమాటా అంటారు, అది కూడా నిషేధమే. అవి కూడా స్వీకరించరాదు. కాబట్టి ఏదైతే కూడా నువ్వు పదార్థాలన్నీ కూడా ఈ ఇంద్రియ నిగ్రహం కోసం వాడేవంటి పదార్థాలు ఇవన్నీ కూడా వాడితే చాలా మంచిది. చాలా విశేషమైనటువంటి వ్రతం అనేది ముందు సాగడానికి అవకాశం కనపడుతుంది. మరి భగవంతుడు ఒక అనుగ్రహ కటాక్ష ద్వారా ఉదయాన్నే కొంతమంది ఏంటంటే కొంచెంగా పాలో పెరుగో మజ్జిగనో లేదంటే టీయో కాఫీ తాగొచ్చా గురుగారిని అడిగారు. అది తప్పదు. కంపల్సరిగా మీరు పాలు కానీ టీ కానీ పూజ అంతా అనేంత అయిపోయిన తర్వాత మీరు కాస్త మిరియాల పాలు తాగండి. ఎందుకు మిరియాల పాలు తాగాలంటే మిరియాల ద్వారా మీరు పాలు తాగడం వల్ల మీ శరీరము జలదోషం నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఉదయాన్నే సాయంత్రాన మీరు తలస్నానం చేస్తున్నారు కాబట్టి మీకు జలదోషం రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఆ మిరియా పాలను మరగబెట్టుకొని చక్కగా ఇంత బెల్లం వేసుకొని తాగండి. మీ ఆరోగ్యం ఎప్పుడు కూడా సున్నితంగా ఇదిగా ఉంటుంది. మరి అదే విధంగా మీరు భజన చేసే సమయంతో కూడా మిరియాల పాలు ధనియాలు ఉంటుంది. అంటే ధనియా గింజలు వేస్తారు, జీలకర్ర కూడా ఉంటుందమ్మా. ఆ జీలకర్ర కూడా మరగబెట్టుకొని చక్కగా ఒక గ్లాసు టంబ్లరు నీళ్లు తాగండి. వేడి చేసుకొని చక్కగా తాగండి. ఆరోగ్యం మంచి సున్నితంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. క్రోధం రాదు. శాంతంగా ఉంటారు. మీ ముఖం తేజస్విగా పెరగడానికి మంచి అవకాశం కనపడుతుంది. స్వామియే శరణమయ్యప్ప.